ఏమండి ఏమండి ఏమండు ఏమండు బాబురే నాయన బాబు మీరెవరు నాయన? పేరుందే కొడుకులు అండి బాబు పేరందే కొడుకులా బాబురే మీరెంత ఓటోళ్ళయ్యారా నా ముద్దు కల్లుళ్ళు నాయన బాబురే ఈ రోజున మేము తమ్ము నాకు తెలియదురా బాబు ఈ రోజున విందామో నాకు తెలియదురా నాయన మీ తల్లి పేరమ్మ అక్కడ క్షమ గొల్లాదా తండ్రి దొరకుడు క్షమ గొల్లరా తల్లి పేరమ్మ తండ్రి దొరకుడు క్షమగొన్నాడా బాబు ఏమండి మీ అమ్మగారు బాగున్నారు, చాలా బాగున్నారు, మీ నాన్నగారు బాగున్నారు, సూపరు, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ ఎందుకే మా అమ్మ బాగుందా, మా బాబు బాగున్నాడా, మా తాత బాగున్నాడా, మా అమ్మ బాగుందా? మీరెవరు? మీ మామ కూడా నాకు ఎందుకండి రే అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ బాగున్నారండి. అయితే ఏమండి అందరూ చాలా బాగున్నారు. ఇంతకీ మీరు ఎవరండి? దారిలో దొరికారు చింతకాయలాగా. బాబు ఓయ్ నేను అసలు నీకు తెలీదా? తెలీదండి. ఎప్పుడు మీ అమ్మగారు ఏ మాట చెప్పలేదు, మీ నాన్నగారు ఏ ఊసు చెప్పలేదు. బాబు అయితే మీకు తెలియదా? ఆ. బాబురే ఈయన మీ అమ్మ తమ్ముడిని మీ మేనా మామ మీరు జనమేం తమ్ము నాకు తెలియదురా మీరు జనమింటామో నాకు తెలియదురా. ఎంత చక్కగా ఉన్నారా బాబురే? ఊరుకో ఊరుకో ఆడేవాళ్ళ మాట సంతలో చింతకెళ్ళ దొరికేవా? మధ్యంగా వచ్చే మధ్యంగా. అదే బాబు ఏమండి ఎంత చక్కగా ఉన్నారా? ఏడు మా అమ్మకు మీరు అనగారా? ఊరుకోండి మీకు బాగున్నారే. ఏమండి మీరు మాకు మేనమామ అవుతారు. మేనల్లురా నాయన. ఊరుకోండి ఊరుకోండి. ఈనాడు కూడా మా అమ్మగారు మాకు మేనమామ ఉన్నాడని, మాకు బామ్మర్ది ఉన్నాడని మా అన్నయ్య గారు చెప్పలేదు, మా నాన్నగారు చెప్పలేదు, ఈనాడు మాట లేదు. మీకు అసలు ఎప్పుడూ తెలీదా? ఎప్పుడు మేనమామ ఉన్నాడు మేనమామ ఉన్నాడు అని ఎప్పుడు చెప్పలేదండి బాబు. అంటే మీ నాన్నగారు నా మీద కోపంతో ఉన్నారు. ఏంటంటే మా అక్కగారిని మీ తండ్రి గారికి తెచ్చి కళ్యాణం చేస్తాను. అవును, కళ్యాణ నిమిత్తము మీ తండ్రి గారికి 18 లక్షల రూపాయలు కట్టం ఇస్తానన్నాను. అవునవును, ఆనాడు ఇస్తానన్నాను. అప్పుడు నా దగ్గర బోళ్ళు డబ్బు ఉంది కాబట్టి అప్పుడు సగం డబ్బు ఇచ్చేసాను. అవునవును, ఇచ్చేసిన తర్వాత కళ్యాణం చేసిన తర్వాత నేను పనిలోకి వెళ్ళలేక చేయలేక డబ్బు సంపాదించలేక మీ తండ్రి గారికి ఇవ్వలేకపోయాను. ఆ నాన్న నుంచి ఈనాడు వరకు కూడా మీ తండ్రి గారు నాతో మాట్లాడతాం గాని, ఇంటికి వస్తాం గాని, నన్ను చూస్తాం గాని లేదయ్యా బాబు. అంటే ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే పని అవుతుంది ఆయన, డబ్బు లేకపోతే ఎవరో దగ్గరికి చేరండి బాబు. బాబు ఆయన ముందే అనుకున్నామండి, మిమ్మల్ని చూసిన అనుకున్నాం ఇది ఎగ్గొట్టి వ్యాపారం లాగా ఉంది. ఇప్పుడు మట్టికి ఎవరిదే తీసుకోలేదు ఆయన. ఏమండి మాకు మేనమామ అంటున్నారు. మా ఆడవారి తమ్ముడికి పెళ్లిళ్ళని పెద్దలు వచ్చినాయి. ఒకరు పెళ్లికి కాకపోతే ఒకరు పెళ్లికి వచ్చారా? అసలు రాలేదు నాయన. మా పొండుగడి పెళ్లికి వచ్చి ఆడకోసం బంగారు పెట్టారా? అయితే ఆడి పెళ్లికి రాలేదు, నీ పెళ్లికి రాలేదు బాబు. మార్కండేయులు పెళ్లికి వచ్చి ఒక కూర పెట్టేవా? లేదు కూర మీద ఇంకా పెట్టలేదు. మా ఇంటికి మీరు రాలేదు, మీ ఇంటికి మీరు రావట్లేదు. రాకపోకలన్నీ ఆగిపోయి అయితే మేనమామ అంటున్నారు బాబు. ఎప్పుడు మిమ్మల్ని చూడలేదండి. చూడలేదా? అయితే కట్నాలు ఎగ్గొట్టేసారని ఆపేశారు. పూర్వం పెద్దలు అన్నారండి. ఏమన్నారా? ఓ లంగో మా అన్నయ్య లాంటి వాళ్ళు అన్నారు. మీ అన్ని లాంటి వాళ్ళు కర్రేసిన సంతకం ఏమన్నాడు? అటువంటి వాళ్ళు అన్నారు. ఏమన్నారా? తల్లిగారి పోలికలు మేనమామ దగ్గర ఉంటాయంట. మేనమామ దగ్గర ఉంటాయి. మేనమామ పోలికలు తల్లిగారి దగ్గర ఉంటాయంట. అయితే అటువంటి రూపురేఖలు ఏముంటాయి? నిజంగా నమ్ముతాం మామయ్య. లేకపోతే ఎక్కడే సిట్టి కట్టేసి కొట్టేస్తారు రేపు పొద్దున్న. అవునా? కొట్టేస్తారండి. నమ్మేస్తాం మామయ్య. చూసుకుంటారా? చూసుకున్నాం మామయ్య. అయితే చూసుకున్నాం. చూడరా చూసి మాట రావట్లేదు తమ్ముడికి. నీరస వచ్చి మామూడికి నడిచి నడిచి అలసిపోడే. నమ్మేరా? నిజంగా అమ్మేస్తాం మామయ్య. అమ్మేస్తాం కాదు, నమ్మేర్రా బాబు. నమ్మేమండి. అసలు ఎలబోసార్లు ఆంజనేయ స్వామి గుడి గారికి ఎందుకు వచ్చారా నాయన? ఏమండి మామయ్య గారు, అంటే మా తల్లి గారి గర్భవాసాన్ని 7 గర్భాలు జనములు అయ్యాం మామయ్య. తల్లి గారి గర్భవాసాన్ని 7 గర్భాలు జనములు అయ్యామండి. 7 ఒకేసారి జన్మలిచ్చాం. ఒకేసారా బాబు? 7 కొండలు ఒకసారి 7 పుడతారా? పుడతారా? మీ పెద్దనా? మీ పెద్దన్న అడుగు.
అబ్బా బాబుద్దు ఏడికి అబ్బాయిలంటేనండి మా ఊరు జడుచుకున్నాడు ఒకసారి గాని అంటే ఒకరి తర్వాత ఒకళ్ళండి ఒకరి తర్వాత ఒకళ్ళు ఒక్కో సంవత్సరం గ్యాప్ లోని ఒకే గడియలో ఒకే మొత్తాన్ని 7 రూపాయలు జనం లేదండి. అయితే 6 పిల్లలైన పెద్దరికలు వచ్చినాయి. మా ఇంటికాడ 7వ శ్రీ వేడుకొండల స్వామి ఉన్నాడు. చిన్నోడు ఆడి కండి కోసం వచ్చాం మామయ్య. బాబు మీరు కండ కోసం వచ్చారా? ఈ దేశాల్లో ఎక్కడ తిరిగిన అన్నమైన కంటే అవ్వలేదు మామయ్య. అయితే చక్కని సూట్ అవ్వలేదు. ఈ రాజ్యం విడిచి మా రాజ్యం వెళ్ళిపోతున్నాం మామయ్య. బాబు మీరు కనీసం వచ్చారా? అవునండి వచ్చన్నారు. బాబురే నా దగ్గరున్నదరా 60,000 నామంగా చేతే కూతురుని చేసుకుందుర్రా బంగారా తీసుకుందరగాను చేతే కూతురుని చేసుకోరయ్యా పోతే ఇల్లు పోదుర్రా బంగారా తీసుకోదరయ్యూ కూతురు నచ్చితే చేసుకుందరు, నచ్చకపోతే మీటింగ్ మీద వెళ్ళిపోతారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యతో చెప్పి ఏ కావాలి అది వండించి పెడతాను. వండించి పెట్టిన తర్వాత కొడుకుని తిన్న తర్వాత అంటే నా కూతురు చూస్తానంటే చూస్తాను. చూసిన తర్వాత నా కూతురు మీకు నచ్చితేనే చేస్తాను. మామయ్య నీ కూతురు బాగోలేదు నా మొక్క మీద చెప్పని నేను అసలు బాధపడను. మీకు కొడుకును నా భోజనం పెట్టి మీ ఇంటికి మీకు సాగనంపుతాను. వస్తారా? చికెన్ బిర్యానీ ఎడతావా? ఏది కావాలి ఎడతాను మామయ్య. ఆయన అలాగ నా రాడు అరకాయ పట్టాలా చేసుకో ఇల్లెర్రా బట్టాలు తోలుకెళ్ళెర్రా ఊరుకో మేమేనా ఆవులు మంద గోవులు మంద మమ్మల్ని తోలుకుని వెళ్తానికి అంటే తీసుకెళ్ళాడు. చాలా మర్యాదగా తీసుకెళ్ళాడు. ఎలాగా? అయ్యి బాబోయ్ బాబు ముందేమో మా మామయ్య గారు నడుచుకుంటూ వెళ్తాడు. వెనకాల మా 6 గంటలు నడిచేసారు. చాలా గౌరవంగా తీసుకెళ్ళాడు. బాబు అక్కడ ఇంకా బాగా ఉంది మీ గౌరవము. ఎలాగ తెలుసా? కూర్చోమని మీ అంతా కుర్చీలు అయ్యాలేదారా కేతల పహాడే సర్రా ఈత గోలు సాపా ఊరుకోండి యువతలు పాడేస్తుంది ఈతాకులు సాప సాప మీద కూర్చుంటాం మేము. అలా మొగోళ్ళు అనుకుంటున్నారా? మేము ఇంకేమనుకుంటున్నారా? ఊరుకోండి. మా మామయ్య గారు మా అత్తయ్య గారు యువరాజు చేసి 2 కుర్చీలు రారాజుకి ఇస్తారు. కుర్చీలు బాగా ఇస్తారు. బంగారు కుర్చీలు చిమిస్సాములు తీరారండి తమ్ముళ్ళు. అన్నయ్యో బాబు అన్నయ్య మామయ్య కోటాలు పేటాలే చూడయ్యా కోట 20 కోట వెడాలి చూడను వెలగండి కోట మామయ్య కోటలు చూడండి. అట్లా చూడండి రా. మామయ్య సంపాదించాడంటావా? అయ్యి బాబు మామయ్య చాలా జబ్బున్నవాడే. జబ్బులు కాదు అదే డబ్బు ఉన్నవారు. అవునవును. మామయ్య కొంత సంపాదించాడు అంటే అలా తల్లిదండ్రులు కొంత సంపాదించుంటారు. తర్వాత మామయ్య కొంత సంపాదించుంటారు. అవునవును. మామయ్య కాంట్లో పేర్లు చాలా బాగున్నాయి. మామయ్య ఒకసారి నీ మంగాతలు ఎక్కడుందో పిలిపించమన్నారు. ఇండియాదేవి అరవింద మంగ ఎక్కడుందో ఒక్కసారి తీసుకురమ్మన్నారు. ఇండియాదేవి రాయన అయ్యా రసవాడు రంబావాడలగా తిరిగింది పట్టాల తిరిగి ఆయన మంగాతలు ఏం చేస్తుంది తెలుసురా? హరికరీదేలున్నదిరా గారాల మంగు వెల్లుళ్ళు చేసుతున్నదరా బొమ్మల గోవిల్లు పెళ్ళిళ్ళు చేస్తుందంట. జనగుడులు పడుతుందంట. అరుగురు చేపట్టుకుంది. బంగరాజు అరుగురు బావాలు చూడొచ్చినారు. రమ్మన తల్లి ఒక్కసారి బావాలు చూడొచ్చినారు. రామమాన తల్లి
సరే మా ఇల్లు ఏదే పిన్ని ఇంటికి వెళ్ళిపోయి ఆరుగురికి మంచి మర్యాదలు చూసుకో మా మంగాతలు ముత్తాబు చేసి నేనే తీసుకొస్తా ఉన్నారు మంగాతల్లి కన్నా ముందు మందలు ముత్తాబయ్యి మంగాతలు ముత్తాబు చేస్తున్నారట అందంగా అతలు నూరు ముడోలు సర్రా సంగాతల తొమ్మి వాళ్ళు జడాలేసి ఆయన మంగాతలు ముత్తాబు చేస్తున్నారు యానపెంకనకి అడపిలంకనకి మనవాడు ఆయన గండపుడంకనకి బాబు ముందు దూకెత్తాడు పాపం ఎక్కువ అవును తమ్ముళ్ళు అన్నయ్య అన్నయ్య మామూలు వచ్చిన కానీ మా ఇల్లు చూడండి మా ఊరు చూడండి అది చూడండి లైటింగ్ చూడండి ఇది చూడండి అంటున్నారు అసలు ఇంట్లో అమ్మాయి ఉందంటావా అంటావా లేదంటావా అవును ఎందుకు మా అమ్మాయి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి కూతురు ఉందా లేదా చెప్పు లేకపోతే మేము ఆ ఇళ్ళకి మేము వెళ్ళిపోతున్నారు అన్నారు అల్లుళ్ళు అయ్యో నా కూతురు మీకు కాకపోతే ఎవరు చూపించారు బాబు అలాగనమ్మా ఆనాడు అలందారుకు లేకలేక పుట్టిందంట ఒక్కొక్క కూతురట ఆ కూతురంటే మంగాదేవి గారంటే ఆయన అలందారుకి ఎంతో ప్రేమంట కూతురుని గుండ్ల మీద చూపించేయడేమో చక్కగా నాకు కూతురేమో ఆ కూతుర్ని ఆయన ప్రేమతో పిలుస్తున్నారట అలాగా రామ రామ రామయ్య తల్లి అరే మంగ మంగరాజు బాబాలు సూరమ్మ రమ్మ నా తల్లి మరొక్కసారి రామాలో ఇది ఒక మహామంగరాజు ముచ్చంబో వాకలకి ఎలిగేరా ముచ్చంబో ఎదురుకి ఎలగమ్మ ఇదిలో ముచ్చంబో ఇదులకి వెలుగు మా మంగరాజు రవమ్మ కమ్మాను రవమ్మ రవమ్మ నా తల్లి హరే మంగ మంగరాజు మంగరాజు మా గుడిసెగరు లేకలగే వెలగమ్మ బంతి మా గుడిసెగరు బట్లారా గెలుగు వెలగము బంతి మా గుడిసెగరు బట్టారి గెలుగు మహామంగరాజు మంగరాజు మహామంగరాజు మంగరాజు గాజులు గల్లగల్లాడద్దమ్మ అడుగురు వెయ్యారాదు అడుగోలు వెయ్యారాదు మహామంగరాజు అయ్యకే నా తల్లి సిన్నారే కూతురా రామమ్మ భయమేరా తల్లి తల్లి తిన్నారి నేనున్నాను రామమ్మో అలాగనగనమ్మ మంగాతలకు చిన్నదానంలో సిగ్గే తెలియదట తండ్రి గారి కాకేస్తుంది బాలకుమారేమో తండ్రి గారంటే మంగాతలకు ప్రేమ ఎక్కువ ఆ ప్రేమతో మంగాతల్ని పిలుసు కానీ మంగాతలు ఎలాగట్టురా గల్లెమ్మలత గజ్జలమవ్వల దోనమ్మ పరుగు మాని పరిగెట్టేకొచ్చింది గారు కొడుతాల మీద కొలువు తిరిగొచ్చిందని మంగళతల్లి ఆరుగురు రాజులు అరగంట మోజయ్యారు వారు మార్చ వారు తెలుపుకొని అంటున్నారు తమ్ముడారా అమ్మ కోడళ్ళు అరుగురు కంటేనే సహక్రమంగా అరవేలో మంగ కోడల గాడిలో అదిగా సక్రమంగా
జగన్ మంగారు వేల మంగ ఈ మంగాదేవుని గారు తెలియదు అమ్మదే పాడే పంట కలుగుతుందన్నయ్యా బాలమాంగాదేవి సెలవా గొందయ్యా మామయ్యా ఓమేనా మామా మంగాతలు చాలా బాగుంది నడిపించాలి నడిపించాలి మంగాతలని నడిపించేదు చెర్రా నాటి మంగళరా నడిపించేదు చెర్రా పద్మా జాతులరా మంగాతలు నడుస్తుంటే అరికాల తామరపాతం ఏర్పడిపోతుంది అవునండి తమ్ముళ్ళు మంగాదేవుడు తిరిగే సంపద బంట శీఘ్రంగా వెళ్తుందని నడిపించగానయ్యా మామయ్య మంగా తల్లి పలికించగానే మంగా తల్లి అయ్య చిత్తారి పదవులతో చిరునవ్వు నవ్వారి పదవులతో పళ్ళు మన నవ్వి ఆనాడు మంగా తల్లి నవ్వుతుంటే మంచి ముచ్చల వర్షం కురిచేదట అప్పుడు గోవిందరావు వారు చూశారు తమ్ముళ్ళు కంగారు పడకండ్రా మంగా తల్లి చాలా అందంగా ఉంది అందంగా అంటే అందం కొడుకు తింటామా మంగాతలు అంగట్లో 6 వర్షాల వనవాసం ఉంది మనం 6 గండం ఉంది అన్నం తప్పి మార్గం నా దగ్గర ఉంది ఏంటో తెలుసా రేపు ఆషాఢమని మంగాదేవికి కళ్యాణం చేసేద్దాం కళ్యాణం చేసేటప్పుడు అప్పుడు ఏం చేద్దాం తెల్లార గట్ల మామయ్య మంగాదేవిని తీసుకుపోతారు అప్పుడు మా అంగా తల్లి మన తగులు మనం తీసుకుపోతాం తగులు మిగిలి ఉంటుంది దూరమని పేరు పెడదాం 3 మాసాలు మామయ్య దగ్గర నుంచి చేద్దాం కీడు వేయలేదో మామయ్య పోతుంది పోతే మామయ్య పోతాడు మనకేం మనం బాగుంటాం మనం బాగుంటాం ఎవరొకరు పోలొకరు బాగోలేదు అంతే స్వార్థం అంతేనా ఎవరొకరు పోతే ఒకరు బాగుంటారు అవును మామయ్య కన్ను నచ్చింది మామయ్య కట్టం కావాలి మామయ్య బాలమాంగాదేవి సరళ గొందయ్యా 10 మంది సభలో భర్తల పల్లెట్లోనా పచ్చర మందిట్లో మామయ్య నీ మంగాకి కట్టినారు ఏమి చెబుతారు రామయ్య ఓ మేరా మామయ్య కట్టినారు ఏమి చోదరు ఈ 10 మంది పట్టణంలో కట్టమడిగారు ఏమనంటాను లేచిపోతారేమో ఆడపిల్ల గలవడం అచ్చాపనైపోతాను జనమంతులు అడిగారు ఈ ఆడ కళ్యాణంలో ఇచ్చేద్దానందాం ఇప్పుడు పెళ్ళైన తర్వాత అయితే ఒక అమ్మాయి అబ్బాయి పుడతాది అప్పుడు అల్లుడు ఏం చేస్తాడు మాటలు తిడతాడు మా కూతురే పడుతుంది అక్కడ మనం చూస్తామా చూడలేం కదా అలాగని కట్నం ఇస్తానంటున్నాడు ఆ వల్లుళ్ళు 100,000 అదొక్క లక్షయ్యా 8 లక్షలు గట్ల వేతండ్రా 8 లక్షల గట్ట వేస్తాను ఈ దెబ్బతి మీ కొంపతి వెళ్ళిపోద్దురా ఆకలి తీరిపోద్ది మరే నాయన మామయ్య నచ్చింది కట్నం నచ్చింది కానీ మామయ్య అదే చాలా బాగుంది ఓ మొగుడికి ఇచ్చావు ఇంకో మొగుడికి కట్నం ఎవరు ఇక్కడ మొగుడు ఎవర్రా అంటే ఆడబొడుసు ఇప్పుడు దాకా 7 మొగోళ్ళు అన్నారు అన్నా మరి ఇప్పుడు ఆడబొడుసు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఆడబొడుసు లేకపోతే పక్కింటి వాళ్ళమ్మని ఎదురింటి వాళ్ళమ్మని ఆ బుల్లిపిల్లను ఈ బుల్లిపిల్లను ఎవరో ఒకరు తీసుకొచ్చి వాళ్ళు నిలబెట్టేస్తాం అక్కడ కట్నం కోసమే మరి ఆడబొడుసు కట్నం కోసం మరే ఇప్పుడు ఎలాగంటావు ఇప్పుడు ఏమో నువ్వు 10 లక్షలు ఇచ్చావు ఆడబొడుసుకి 10 లక్షలే మరే ఆవిడకో లక్ష ఇస్తాం 9 లక్షలు మీ అకౌంట్ తీసుకుంటాం అబ్బా మరే నిజమే మామయ్య అంటే మామయ్య గారు మా తల్లి గారి 7 మగవారు జరిగినంత వల్ల ఆ పెద్దమ్మ కూతురు పెద్దవాడు దుర్గాతల్ని తీసుకొచ్చి మా ఇంటి ఆడబడుసు నిలబెట్టాం మామయ్య పెద్దవాడు దొరికి సోయాని మీ ఆడబడుసా మా అక్కే అయితే నాయన మీ ఆడబడుసు ఆడబడుసు కట్టిన 6 లక్షలు ఇస్తాను తండ్రికట్ట 10,000 ఇస్తాను ఏంటో చొమ్మిస్తాను కొలిమిస్తాను మీ అక్కకి మీ తమ్ముడికి ఎప్పటికప్పుడు పండగ అలాగా పెడతాను చెప్తానే ఉంటాను ఆయన మన బాగా పండక్కే అంటే మా అక్కకి ఎక్కకి వెండి కుంకుమని కావాలి ఏంటి కుంకుమని కావాలంటే ఇది
మరి ఊరుమ్మడి సంబరం మరి ఆ. మా ఆడవారి కమిటీ వాళ్ళది ఆడల దగ్గర ఉంటది గోల్డ్ ఎన్ని ఉంటది. మరి ఎవరి దగ్గర ఎంత ఉంది ఎవరికి తెలుసు ఆ. నీకు ఎంతో కావాలో చెప్పు అందరితో పోగొట్టి ఆహా. నీకు ఇస్తాం ఇస్తారా? ఇస్తారు అంటే మా అక్కకి పోగొట్టేస్తుంది ఆవిడేది మీ బాపని ఆవిడేది పొగడెత్తరు. చెప్పు ఎంత కావాలి మా అక్కకి మీ అక్కకే ఓ 5 కేజీలు వెండి అయితే సరిపోద్ది. ఆవిడ చెప్పు 5 కేజీలు పోగొట్టాలి పెట్టేస్తారా? దగ్గర ఉందండి 5 కేజీ. అబ్బా ఉందా? ఆనాడమ్మ 5 కేజీలు ఆడవడుచుకు ఎన్నిట్టారు కాబట్టి అవునా? ఈనాడు భూలోకంలో ఆడబడుచుకు ఉన్న వారు ఉన్నంత లేని వారు లేనంత ఇస్తున్నారండి. అవునండి. ఆయన ఆడబడుచుకు 4 లక్షలు ఇచ్చారు కాబట్టి ఆ. ఈ 7 రోజున ఉన్నవారు ఉన్నంత లేని వారు లేనంత ఆడబడుచుకు ఇస్తున్నారమ్మా. అవునమ్మా. ఆనాడు దేవుడికి ఉన్నది కాబట్టి ఆ. ఈనాడు భూలోకం నరుకు కూడా ఉన్నది. అవునవును. ఆనాడు నాయన ఆ. సమయ కన్నా వచ్చింది ఆ. చట్టం దగ్గ టైం వచ్చింది. సమయ అయితే పిలిపించు ఒకసారి పోలీసులు కానీ వాళ్ళు ఎందుకు నాయన ఇప్పుడు పోలీసులు కావాలంటే ఎదుర్కోండు పలుపలు జనం ఉన్నారు కదా తీసిపోతారు. పూర్వతి బేమలు అన్నారు అవును. అన్నప్పటికీ నాయన ఆ. అరే పేరు బేమలనే పేరేటి గురుజర్రా పేట బేమలని రమ్మని పిలేసర్రా పేరూరు ఎక్కడ ఉందిరా బాబు? అదే ఇక్కడ మామలాపురం దగ్గర పోయి జంక్షన్ లో ఉందండి. ఎక్కడ అమలాపురం పోయి జంక్షన్. అంత మాటలే బొల్లిగోడు దుర్గుడు అక్కడ తిరిగి అదే కాదు నాయన. ఆ. పేరూరు అంటే ఆ పేరూరు కాదు. అవును. పేరూరు అంటేనండి ఆ. తిరుమల తిరుపతి కానించి ఆ. కాళీపాక వెళ్తుంటే వినాయకుడు గుడికి ఆ. తిరుమల తిరుపతి నుంచి ఆహా. కాళీపాక మైంగా ఉందండి పేరూరు గ్రామము. అవునండి. 54 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆహా. పేరూరు పంతులటువంటి వారు రాదారా? ఆ పొడిసే పొద్దున కట్ట తర్వాత సామంతులండి. అటువంటి పంతులు వస్తున్నారట. అవునా? ఆ ముగ్గురు మైంగా ఎలా ముద్రవుతుంది పొమ్మావుడి ఇక్కడ జోల పాడినట్టుంది మన పాట. మామరేనమ్మా ఏ? పుడుకోక అమ్మాయి ಎಲ್ಲರಿಗೂ నంబర్లో కూడేస్తున్నారు ఇంకా పుడుకున్నామనుకో వచ్చే జనం దయ్యమై పుడతాయి. ఆయన ఆనాడు భగవంతుడు ఆహా. యావయ్యా దేవుడు పంతులు వస్తున్నారట. అలాగా? మడియాల మడియాల మడియాలే పేరయ్యా జన్మాన చంద్రాల దాత గాల రాసి చంద్రాలు చంద్రాలు కట్టారట. యాదందరికి వచ్చినప్పుడు వెంకన్న కళ్యాణ మోక్కలేదట. అవునండి. ఆగండమ్మ దుర్గం వచ్చేది ఆ. వెంకట బాగుమంగా తల్లికి ఆ. యాదందరికి వచ్చినప్పుడు వెంకట బాబు కళ్యాణం లేదట. అవునవును. లేకపోతే నాడు పెట్టిన పెడుతున్నారట. ఏ విధంగా? ఏకాదశి నాడు శనివారం పొద్దున 7 గణపతి కళ్యాణం అండి. ఆహా. తిరుమతి వెళ్ళిపోయిన తర్వాత ఆహా. 9 గణపతి కళ్యాణం చేశారు. అవునా? రాముల కట్నాలు ఎక్కడికి పంపించారు? రాములకి పంపారు. అవునా? ఆయన రాములు ఈ 6 ఆరాకరాకు వచ్చారు. ఆ ముద్దుల మేనల్లని అలాగా నేను నర్సాపురం వెళ్ళి ఆ పొట్టు- 6 గారు పొట్టు షాపులో కొత్తగా కట్టబెట్టారు. అవునవును. మామ ఇంటికి వెళ్ళి పిరికి నచ్చాలి పొరికి నచ్చాలి మూన ముసలమ్మకి నచ్చాలి. అవునవును. మీ అలాంటి పెద్దమ్మకి నచ్చాలి. అవును. మీ బాప లాంటి ఆవిడకి నచ్చాలి. మీరు మా పాపకు నచ్చాలి. నచ్చకపోతే అయ్యి బాబు ఊరంతా డొప్పేస్తుంది ఇంకా అదైతే కరెక్ట్. కోళ్ళంట ఆ, అయ్యి బాబు వచ్చింది తింగర గంపది తింగర దాళ్ళ తిరిగితే బాబు వచ్చింది కొంచెం అబ్బా ఎక్కలేని వంకలని ఇచ్చారు మా బాప. ముందు మీ బాపకి నచ్చాలి. నచ్చాలి. లేకపోతే ఊరు లేదు కోసు లేదు లేదు. నచ్చేస్తుంది మీ బాపకి. నచ్చేది. ఆయన ఆ. అలాగని ఆ. ఈ 6 రాజులు ఆ. కిలకల నవ్వుకుంటా ఓహో. అయ్యో దూతరోత బట్లాలు చూడరా కొడుకుల్ని ఎవరా చూసారు సంవత్సరాలు పడి నిద్ర చూస్తుంది. అవునా? నా కొడుకు ఎక్కడికి వెళ్ళారా నా రాజులు ఇంకా రాలేదురా ఎక్కడికి వెళ్ళారు వెళ్ళినా రాజులు ఇంకా రాలేదు. ఏ రాజా వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారు నా కొడుకులు ఇంకా రాలేదు రాజా వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు వెళ్ళిన కొడుకోలు ఇంకా రాలేదు. నా కొడుకులారా అవురే వెళ్ళిన కొడుకులు ఎక్కడికి వెళ్ళారా పొద్దున కూడా ఎవరవారా నాయనా కొడుకోలు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు వెళ్ళినారు పొద్దున
మీరిద్దరు అన్ని మాట్లాడేస్తాను ఆయన వస్తారు కదా వస్తాను. అలాగే ఆయన రాములు మా జరగబట్ల వెళ్ళామమ్మా. రాజు మీ తమ్ముడట ఈ తమ్ముడు గారంట ఈ తమ్ముడు కుత నా తమ్ముడికి అడిగామన్నారు అవునమ్మా. కొడుకులంటే మీ ఇద్దరేరా నాయన ప్రభాసైన కొడుకులు అమ్మ తల్లి కూడెత్తాం పెన్నమ్మ కోకెడతాం నేను వాళ్ళు అనున్నారు ఎంత కొడుకులు ఎంతమంది మొన్న మార్కండేయుడు గారు వాళ్ళ అమ్మకి చిన్న పాకేసాడు ఆ. ఇక్కడేమో పెద్ద డబల్ స్టేట్ బిల్డింగ్ లో ఉంటున్నాడు అబ్బా నెంబర్ 1 కొడుకు రెండు అంతస్తుల బిల్డింగ్ బిల్డింగ్ మరే ఆహా. ఆ. అయితే వాళ్ళ అమ్మకి చిన్న పాకేసాడు ఆహా. మరే కొడుకులు అంటే మేమే కొడుకులు మీ ఇద్దరేరా ప్రభాసైన కొడుకులు శబాష్ రాయన అమ్మా తమ్ముడికి చేంజ్ చేసామమ్మా మంగాదేవిని ఎక్కడరా అలివేలి మంగాదేవినమ్మా ఇప్పుడు అయ్యి బాబు ఇంకేముందో మూతలు కూడా ఎట్టాము రేపు లేదు ఎల్లుండి పెళ్లి ఏంటి అలా కంగారుగా మన ఏడుకొండ ఫోన్ చేసినట్టు అప్పుడు వచ్చి ఇప్పుడు పోయి సామరే ఆ. అంటారేంట్రా బాబు అప్పుడంటే కంగారు చేసాడు కానీ సందగడ వచ్చినప్పుడు అలా పొనుగు లేదు ఉసుగు లేదు మనిషి బాబు ఓయ్ ఎన్ని రోజులు ఉంది ఇంకా 3 రోజులు ఉందమ్మా 3 రోజులు పెళ్ళేట్రా బాబు కంగారు వచ్చి తడొచ్చేస్తున్నారు బాబు రే బాబు నువ్వు టెన్షన్ తీసుకోకు ఏ బోల్డ్ మనసు చుట్టాలన్నారు మనకి 80 చెరల్లో ఏమో ద్రోత ఉన్నారు వీళ్ళు. పొడుకు అట్లేదు అంటే మనం పాడి పాట జోల పాటలో ఉంది కదా అంతేనా లైట్ కుండికేస్తున్నారు అంతే కదా చెరువులు లేచిపోతారు వీళ్ళు. లేచిపోతారే ఆ. అయితే అమ్మా ఆ. ఇంకో ఈ బ్యాచ్ ఉందా ఈ బ్యాచ్ నువ్వు ఇక్కడ నుంచి పొట్టాడు కొట్టేద్దాం వీళ్ళ కిందకి ఈ పాటను కూడా వేస్తావు వీళ్ళందరూ కాపీలు టీలు పెట్టేస్తారమ్మా మీ బాప గడనా ఆ. పోయికొండ ద్రోతదేమో కొడుకోదు వంటలు తెగొండి చేస్తుంది సందగడ చూసావా ఆ. ఆహా. ఇంకో ఈ పాట ఉందా ఈ ఈ పాటకి ఈ పాటకి ఏం చేద్దాం అనుకున్నా ఈ పాటకి ఇలాగ వీళ్ళందరికీ కాయగూరలు కోతలకి ఇద్దామమ్మా ఉల్లిపాయలు వేయి కోస్తారు బాగా కొల్లాంటి నీరు వచ్చేట హ్యాపీ మొహం పడుకోరు ఇంకా క్యాంటీన్ కి ఇచ్చేస్తారు లేకపోతే క్యాంటీన్కి ఇచ్చేస్తారు ఆ. ఇంకో ఈ మగవాళ్ళందరూ ఉన్నారు మన వాళ్ళు మన మొబైల్ అందరూ ఏడుకొండలు అందరూనే అయ్యి బాబు తెగసేస్తారు పని ఏంట్రా పని తెగంటే ఏంటి కొన్నా ఆ. పందిరి వేసి లైటింగ్ లో కట్టేస్తారు వీళ్ళు. ఆహా, మన ఆంజనేయం గుడికల్లాగా ఆ. మరి వీళ్ళు మన ఆడోళ్ళు బ్యాచ్ చదివి ఈ బ్యాచ్ కి ఆ బ్యాచ్ ముగ్గురికి బ్యాండ్ మేళ ఇచ్చి ఆ. ఊరంతా కొబ్బరి చెప్తారు పంపిద్దాం వీధిలో తిరుగుతారు అనేది మరి మా అందంగా ముత్తా పోయి వచ్చారు వాళ్ళు. అలా తిరిగి వచ్చేస్తారమ్మా కొబ్బరి చెప్పేస్తారు మరి వీళ్ళ ఈ బ్యాచ్ కి ఆ తీసిలో లేరాలు నీరసంగా ఉన్నారు. చెప్పు ఏదో ఈ పాపం అలాగా అలాగే ఇద్దామమ్మా పెళ్లి కొడుకుని మొత్తం చేద్దామని చేత ఆయన ఉత్తరవుతాడు పెళ్లి కొడుకు కూడా పడుకుంటాడు పెళ్లి కొడుకుతో ఉత్తరవుతాడు వాళ్ళు మరేడమ్మా వాళ్ళకి వాళ్ళకి కాదు కానీ వాళ్ళ కల్లాపులాపు చెప్దాంరా కళ్ళప్లేస్తారంటవా కల్లాపులాపు చెప్తే ఆ. అంతా వేసినప్పుడు నీళ్ళు కూడా చాలకుండా నిద్ర రాదు నిజమేనమ్మోయ్ అది చేస్తారమ్మా మీరు కళ్ళప్లేస్తకుండా పేడ రాసుకుంటారు వాళ్ళందరూ కొంతమంది ముగ్గులోని ఆ. కొంతమంది అదిని ఆ, ఎక్కడ? ఎవరు వెనకాల ఉంది బ్యాచ్ చదివి ఇప్పుడు వస్తున్నారు వాళ్ళమ్మా ఆ. వాళ్ళు పని చేయరమ్మా వాళ్ళు ఎరా అటు ఇటు తిరుగుతారంటే వాళ్ళు చుట్టాల మనకి చుట్టాలా? అవునమ్మా అయితే అమ్మా ఆ. మగవారు పని మగవారు కథ చెప్పేద్దాం మరి వెనకాల ఆవిడ ఒకటి పొందిరా ఆవిడకి ఏమి ఇవ్వకూడదు ఆవిడ పెద్ద శుభకాంత ఆవిడ ఎలా కూర్చుని బొడ్లు ఆడుతుంది ఆవిడకి ఏం పని ఇవ్వకూడదు అమ్మోయ్ అయితే అమ్మా మరి ఇప్పుడు వచ్చింది మరి ఆవిడకి ఆవిడ ఇప్పుడు కళ్ళ ప్లేస్ వచ్చేసింది ఆవిడ కళ్ళ బ్యాచ్ లో కలుసుకుంది ఆవిడ ముగ్గులు గట్రా ఆ ముగ్గులు కళ్ళలో చేసి వచ్చింది ఆవిడ. రెండు ముగ్గులు అన్నాం రెండు ముగ్గులు వేసింది ఆవిడ చేత మొత్తం ఇచ్చింది అవునమ్మా. లేకపోతే మన తమ్ముడు మొత్తం చేయమన్నాం రా చేసేమన్నామమ్మా అలాగే నాయన ఆ. ఆడవారి పండ్లు ఆడవారు చేస్తారు మగవారి పండ్లు ఎవరు చేస్తారు ఇప్పుడు ఇంకా జనం పెరిగారు వాళ్ళు పెరిగిరమ్మోయ్ ఆ. ఇంకో ముగ్గురు పెరిగిరల్లో అయితే కాబట్టి ఊరంతా తిప్పేద్దాం వాళ్ళని వాళ్ళని చెప్పేది అమ్మోయ్ ఎంతో చేసేద్దాం చేసేద్దామమ్మా అలాగే నాయన ఆ. అక్కడ పండ్లు అక్కడ ఎదుగుతున్నాయి. ఇక్కడ పండ్లు అక్కడ ఎదుగుతున్నాయి. ఆనాడు ఎక్కడ అక్కడ పెళ్లి కొడుకుని చేయడానికి ఆహా. అయ్యో దేవాలా కానీ దేవాగా నిగలేరా కాలేజీ నగలుగులు నుంచి నాడేంకర బాబుని పెళ్లి కొడుకుని చేస్తున్నారట విధంగా చేస్తున్నారు గోవిందా మన తల్లి మరికొద్ది సేపట్లోనమ్మా అమ్మలకన్నమ్మా పెద్దవాడు తరగతల్లమ్మవారి భర్తనాభంలో శోభిస్తాము తల్లి అమ్మవారు వచ్చే సమయమైంది కాబట్టి మన గ్రామ ఆడబడుసు మన పుట్టింటి ఆడబడుసు మన గ్రామ దేవత మన గ్రామంలోకి వస్తుంది కాబట్టి దూరం ఉన్న బస్సులు ఎవరంటే లెగదీసి తీసుకురావాలమ్మా కమిటీ ఆడవారందరూ గుడి దగ్గర రావాలి తల్లి అమ్మవారు వచ్చే సమయంలో పశువు కలిసేవారు గాని తీరా జాగులు ఇచ్చేవారు గాని టెంకాయలు కొట్టేవారు గాని అమ్మవారి కట్నాలు కానుకలు ఇచ్చే బస్సులు ఎవరంటే తీసుకురావాలి తల్లి ఏడుకొండవాడ వెంకటరమణ శ్రీ ఆలమూరి దేవుడు నండి చక్కగా పేరంటాలు వచ్చి భగవంతుని పెళ్లి ముస్తాబు చేస్తున్నా